అమ్మ మనసు అద్దం తర్వాత యక్షిని ఏం చూసింది? ఆమె తన భయాన్ని చూసింది బుజ్జులు. ఇప్పుడు ఆ భయానికి అగ్ని పరీక్ష ఎదురవుతుంది. అగ్ని పరీక్ష మళ్ళీ మంటల్లోనా? అవును, కానీ ఈసారి ఆ అగ్ని బాహ్యంగా కాదు, మనసులో ఉంది. రండి చిన్నారులు, నిజం చెల్లించే అగ్ని కథలోకి, చిన్నారి చందమామ కథల్లోకి. అద్దంలో తన భయాన్ని చూసిన తర్వాత మల్లికా యక్షిని మౌనంగా నిలిచింది. ఆ అద్దం మాయమైపోయి ముందు ఒక జ్వాల వెలిగింది. ఎర్రగా బంగారంగా జీవంగా ఉన్న అగ్ని. అది సాధారణ అగ్ని కాదు. ఆ అగ్ని ప్రతి అబద్ధాన్ని కాల్చేసి నిజాన్ని పుట్టించే శక్తి. అగ్నిలో నుంచి ఒక స్వరం వినిపించింది. మల్లిక, నీకు దైవశక్తి ఉంది, కానీ నువ్వు నీ భయాన్ని జయించకపోతే ఈ లోకానికి వెలుగు ఇవ్వలేవు అని. మల్లిక కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో ఆలోచనలు మెరుస్తున్నాయి. నేను నిజంగా ధైర్యవంతురాలనా, లేక మాంత్రికం వెనుక దాగిన బలనా? ఆమె ముందుకు అడుగు వేసింది. అగ్నిలో అడుగు పెట్టగానే ఆకాశం నీలంగా మారింది. ఆ అగ్ని ఆమెని కాల్చలేదు, కానీ ఆమె లోపలి భయాన్ని కరిగించింది. ఒక మృదువైన కాంతి వెలిగింది. అగ్ని నుంచి ఆ స్వరం మళ్ళీ పలికింది. నిజం చెప్పినవాడు చెల్లించదు, కానీ భయాన్ని ఎదుర్కొన్నవాడు వెలుగవుతాడు. ఆ క్షణంలో మల్లిక మానవ రూపంలోకి మారింది, దివ్యకాంతితో మెరిసిపోతూ. దూరంగా అనిరుద్ధ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అది యక్షిని కాదు, ఇప్పుడు ఆమె సత్యదీప స్వరూపం అని. మల్లిక చిరునవ్వుతో అంది, ఇప్పుడు సత్యం, మాయ, అగ్ని అన్నీ ఒకటే. దూరంలో ఒక కొత్త స్వరం వినిపించింది. ఇప్పుడు చివరి ద్వారం తెరవాల్సింది, చంద్రకాంతి ద్వారం. అమ్మ, అగ్ని యక్షినిని కాల్చలేదే, ఎందుకు? ఎందుకంటే బుజ్జులు, ఆమె భయాన్ని ఎదుర్కొంది. నిజం ముందుంటే అగ్ని కూడా వంగిపోతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చంద్రకాంతి ద్వారం తెరుచుకుంటుంది. అక్కడ నిజం, మాయ, ప్రేమ అన్నీ ఒకటవుతాయి. వావ్, రేపటి కథలో కదా? అవును బుజ్జులు, రేపు వినండి ఎపిసోడ్ 13 చంద్రకాంతి ద్వారం. మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథల్లో.